ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్నటువంటి గుడి. అదేనండి బృహదీశ్వర ఆలయం. ఈ బృహదీశ్వర ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. భారతదేశంలోని రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలో తంజావూరులో చూడాల్సినటువంటి అద్భుతమైన ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించుకున్నటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరి నది తీరంపై తంజావూరు ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. అంతేకాదండో, తంజావూరులో ఎంతో ప్రాచీనమైన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాలలో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారని మన చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం యునెస్కో చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపబడిందని చెబుతూ ఉంటారు. భారతదేశంలోని అతి పెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణింపబడుతుంది. మరియు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వర ఆలయాలను నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్పకళా రీతులు వంటివి ఎక్కడ రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. ఇతని తండ్రి కంటే ఘనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే చాలా విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్నటువంటి పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు మరియు 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి శివలింగం ఆలయం మొత్తానికే పెద్ద ఆకర్షణగా నిలబడుతుంది. అంతేకాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నటువంటి శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, ఇలా అనేక శిల్పకళా రీకృతులు ఆలయ శోభను ఇనుముడు చేస్తున్నాయి. మరి ఈ ఆలయం యొక్క విగ్రహాల్లో ప్రధాన దైవమైనటువంటి శివుడు, అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడి యొక్క విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగినటువంటి అరుదైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు కూడా ఈ ఆలయంలో విగ్రహాలుగా కలవు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం కలవి, అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెబుతూ ఉంటారు. ఈ బృహదీశ్వర ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. 1000 సంవత్సరాల ఆలయాలు దాదాపు పాడుపడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఎన్నో అంతుచిక్కని వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు. ఈ ఆలయ నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడినది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగినటువంటి ఏకైక పుణ్యక్షేత్రమే ఈ బృహదీశ్వర ఆలయం. ఇక్కడ శివలింగం ఎత్తు దాదాపు 3.7 మీటర్లు కలదు. అంతేకాదు, ఈ ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుని విగ్రహం యొక్క ఎత్తు 2.6 మీటర్లు. అలాగే ఈ ఆలయ గోపురం కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయం యొక్క మరి ఒక విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఆలయంలో ఉన్నటువంటి మరో విశిష్టత ఏంటంటే, మిట్ట మధ్యాహ్న సమయంలో ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడదు. గుడి నీడ కనపడిన ఆలయ గోపురం నీడ మాత్రం ఎక్కడా కనపడదు. ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి రాతి తోరణాలతో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంతో ఉండే పంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారన్న విషయం మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని ఒక రహస్యంగానే ఉంది. మరి తెలుసుకున్నారు కదా బృహదీశ్వర ఆలయం యొక్క విశేషాలు మరియు రహస్యాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం